అగ్ని పరీక్ష 2 ఎంత హిట్ అంటే కళ్యాణ్ అనేవాడు ఎంత హిట్ అయిందంటే కళ్యాణ్ అనేవాడి వల్ల కళ్యాణ్ అనే పర్సన్ వల్ల ఎంత హిట్ అయిందంటే ఎందుకు కళ్యాణ్నే పొగుడుతున్నాంటే ఇప్పటి వరకు మీరు కుళ్ళుకున్న బాధపడ్డ బాధ ఇంకా తలకేసి కొట్టుకున్న ఎవరెవరు ఇప్పటికీ గడ్జి పెట్టుకుని అతని మీద ఏదో ఇప్పటికీ తనుజ ఫ్యాన్స్ అనో తనుజకి సంబంధించిన ఈ కళ్యాణ్కి సంబంధించిన హేటర్స్ అనో ఇప్పటికీ అతను ఏదో ఊటీ గెలిచేస్తాడనే ఫీలింగ్లో ఉంటే అది ఇప్పటికీ మానుకోకపోతే ఇంకా వేస్ట్ మీరు. ఎందుకంటే కళ్యాణ్ అనేవాడు ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ బిగ్ బాస్ 0 ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఎదిగితే దొరకనంత దారుణమైన అనామకుడు. అంత అనామక బ్యాక్గ్రౌండ్ నుంచి సోషల్ మీడియాలో అంత అనామక సోషల్ మీడియా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పర్సన్ ఎదిగితే దొరకని ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ నుంచి 6 లక్షల మంది ఫాలోవర్స్ వచ్చి అగ్ని పరీక్ష నుంచి వెళ్ళి సీజన్లో విన్నర్గా బయటకు వస్తే 0 నుంచి ఫాలోవర్స్ ఫస్ట్ టైం ప్యూర్ కామన్ మ్యాన్ అంటే జనాలకు గుర్తు రావాల్సింది కళ్యాణ్ పడాలి. అలాంటి కామన్ మ్యాన్ గెలవడం వల్ల మిగతా సౌత్ ఇండియాలో ఉండే అన్ని స్టేట్స్లో అగ్ని పరీక్షకు వాల్యూ పెరిగి అగ్ని పరీక్ష అన్ని స్టేట్స్లో ఫాలో అయ్యారంటే ఆ రేంజ్ చూసుకోండి. అగ్ని పరీక్ష అంత హిట్ అయిందని కళ్యాణ్ పడాల అంత హిస్టరీ క్రియేట్ చేశాడు. మీరు ఇప్పటికీ కూడా కళ్యాణ్ని ఇది అంటే ఎట్లా 0 ఫాలోవర్స్ ఉంటే ప్యూర్ కామనర్ అరే వాడు కామనర్ కాదు వీడు కామనర్ కాదు అనేసి ఎన్నిసార్లు అనుంటాం మనం. అరే ఒక ప్యూర్ కామనర్ వచ్చి గెలిచి సత్తా చూపించుకొని అది చూసి చాలా మంది అన్ని స్టేట్స్లో దీన్ని కాపీ కొట్టారంటే ఇప్పుడైనా మనోడ్రా కామనర్ రా ప్యూర్ కామనర్ కొట్టారని గర్వంగా ఫీల్ అవ్వాలి. కానీ ఎవరైనా ఇప్పటికీ ముడ్లో గుచ్చుకుంటా ఎట్రా చెప్పండి, ఇంకా బాగుపడదా, ఇంకా మారమా ఏంటి? ఏది ఆడకుండా గెలిచాడు కళ్యాణ్. ఇప్పటికీ ఆదిరెడ్డి నువ్వు నేను గెలిపించేదేంట్రా, నేను గెలిపించినప్పుడు నేనే చంద్రపోయినప్పుడు టాప్ 4 ఎందుకు వస్తా విన్నర్ అవ్వపోయినా నా దగ్గర అంత సత్తా ఉండుంటే. కళ్యాణ్ ఆడాడు గెలిచాడు. ఇప్పుడు ఆ ఫ్యాక్ట్ నమ్మండి, వద్దు ఆ ఫ్యాక్ట్ నమ్మకపోతే వేస్ట్. ఇప్పటికీ ఆ క్రేజ్ అలాగే ఉంది, చూసుకోండి ఒకసారి వెళ్ళి సోషల్ మీడియాలో.